హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇంకా మా వీడియో చూస్తూ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు రుచికరమైన చేపల పులుసు తయారీ విధానం నేర్చుకుందాం. చేపల పులుసుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: పచ్చి చేపలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, అల్లం, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లికాడలు, కారం, చేపల జన, ఆయిల్, గసగసాలు, కొత్తిమీర. ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు మిక్సీ జార్లో వేయాలి. అల్లము, జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, గసగసాలు, ఇవన్నీ వేసినాక మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత ధనియాలు వేయాలి. మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాలి. ఇలా పేస్ట్లా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఈ పేస్ట్ని మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు చేపల్లో కారము, ఉప్పు వేసి, కారము, ఉప్పు, పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పచ్చివాసన పోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసి కొంచెం నూనెలో బాగా వేగనియ్యాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లికాడలను, కరివేపాకును వేయాలి.
ఇప్పుడు చింతపండు పులుసుని వేయాలి. ఇప్పుడు చేప జనని వేయాలి. ఇప్పుడు పులుసు బాగా మరిగింది, దగ్గరగా అయింది. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర పైన చల్లాలి. ఇప్పుడు రుచికరమైన చేపల పులుసు తయారయ్యింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.